కొత్త ప్రభుత్వం చూశారు, పాత ప్రభుత్వం చూశారు. అప్పుడు 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు. ఎలా ఉంది? ఏ పథకాలు బాగా అమల్లో ఉన్నాయి? ఎక్కువ శాతం ఏ ప్రభుత్వాలు ఉంది? వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో బాగానే ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో 9 పథకాలు ఇచ్చాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరత్నాలు సృష్టికర్త అన్నమాట. ఆయన సృష్టికర్త ఆయన. అందుకని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం బాగా నడిచింది. విధానంలో జోజీనగర్లో బాధితులను పరామర్శించారు జగన్ గారు. వాళ్ళకు కూడా ధైర్యం ఇచ్చారు. ఏదైతే స్టే ఆర్డర్ వచ్చే లోపల కూలగొట్టారో చాలా వరకు ఎవరో రాలేదు. స్థానిక ఎమ్మెల్యే రాలేదు, స్థానికంగా ఉన్న నేత రాలేదు, కార్పొరేటర్ రాలేదు. కానీ ఈయన వచ్చి పరామర్శించి 2 రోజులు కలవగానే 3వ రోజు ఇక్కడే ఉన్నారండి. ఆ జోజీనగర్ అనేది దారుణం అనేది. 2 ఎకరాల్లో ఎంత అయితే 42 ప్లాట్లు కూలగొట్టారు అనే అభియోగం ఉందండి. టీడీపీ ప్రభుత్వం బ్యాడ్గా ఉందండి. స్థానిక నేత వచ్చి కలిసే పని కదా, వాళ్ళ భరోసా ఉంది కాబట్టి వాళ్ళు మరి వ్యక్తిగతంగా ఏముండే మనం అనకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళు పరామర్శించి వాళ్ళకు ఒక భరోసాలు ఇచ్చి మా ప్రభుత్వం వచ్చి మీకు న్యాయం చేస్తామని ఆయన ఇచ్చారు. ఇదే విధానంలో సార్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేయకూడదని 1 కోటి సంతకాల పైన సేకరణ జరిగింది. ఇవన్నీ కూడా గవర్నర్ని కలిసి ఆయనకు సమర్పించడం జరిగింది. ఎలా ఉంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిశాడండి. కలిసి వివరణ ఇచ్చాడండి. మొత్తం వివరణ ఇచ్చేసి ఇలా 1 కోటి సంతకాలు ఇచ్చేసి లిస్ట్ ఇచ్చేసేసి వివరణ ఇస్తే ఈ పీపీపీ పద్ధతి బాగలేదండి. ఇలా సంగతి ఇలా 1 కోటి సంతకాలు పేద విద్యార్థులు ఉన్నారు చదువుకు మెడికల్కు ఇది అని ఖండించి చెప్పడం జరిగిందండి. గవర్నర్కి వివరించడం జరిగిందండి రాజశేఖర రెడ్డి గారు. ఏమన్నారు సార్ గవర్నర్ గారు? కొద్దిగా మరి పాజిటివ్ గా తీసుకుని దీనికి గవర్నర్ గారు అన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వివరాలన్నీ విన్నాడండి. ఇన్ని సానుకూలంగా చూసి మాట్లాడతాను కనుక్కుంటానని చెప్పాడండి గవర్నర్ గారు. మాజీ ప్రభుత్వాలు ఎంతసేపటికి నేను రుషికొండలో ప్యాలెస్ కట్టానని ఫోకస్ చేస్తున్నారు కానీ మరి 330 కోట్లు యోగా డేకి ఒక రోజులో ఖర్చు పెట్టారు. రుషికొండలో అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ మీడియా అడిగారండి. ఇట్లా రుషికొండలో 500 కోట్లు ఖర్చు పెట్టారు కదా, మరి ఇదేంటంటే యోగాకు 330 కోట్లు ఖర్చు చేశారు కదా, అది ఒక రోజుతో సహా అయింది కదా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకొచ్చారు. చాలా వివరంగా చెప్పారు సార్. ఇప్పుడు కేంద్రం నుంచి మోడీ వచ్చినా, ప్రెసిడెంట్ వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఇక్కడ ఉండడానికి మనకు ఒకటి ఉంది, ఏదైతే రుషికొండ ప్యాలెస్. పక్కన దేశాల నుంచి ఎవరన్నా అక్కడి నుంచి వచ్చినా కానీ, ఇప్పుడు ట్రంపో లేకపోతే పుతినో వచ్చినా కానీ ఉండడానికి ఉంది. మరి విడిగా హోటల్లో పెట్టలేం కదా అంత పెద్ద వేరే దేశం నేతల్ని. అది 500 కోట్లు అది జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండలు కట్టినా అది స్థిరంగా ఉండిపోయిందండి. ఈ యోగా అనేది 300 కోట్లు ఖర్చు 330 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది ఒక రోజుతోటి ఖర్చు అయిపోయిందండి. అది ఎప్పుడైనా కానీ అది భావితరాలకు కానీ ఎప్పుడైనా కానీ స్థిరంగా అది కట్టారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడుద్దండి, పర్యాటకు వాళ్ళకు ఉపయోగపడుద్ది. మోడీ గారు వచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ దాంట్లో ఉండటానికి అనుకూలత ఉంటుందండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం జరిగింది. ఇదే విధానంగా చూసుకుంటే అమరావతి రైతులు 2వ దశ ల్యాండ్ పూలింగ్ రావడానికి మాకు అనుమానాలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన వాళ్ళకి ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు అంటున్నారు. ఇదే విధానంలో ముందుకెళ్తే కనుక మీరు అవన్నీ నివృత్తి చేస్తే అనుమానాలు ఎంతవరకు పేపర్ రూపంలో అయితే స్థలాలు ఉన్నాయి కానీ స్థలం రూపంలో స్థలం లేదు. మరి ఏంటి, ఎక్కడ ఇస్తారు ఏంటి? ఆ రైతులు ఏమంటారంటే మీరు 3,333,000 ఎకరాలు తీసుకున్నారు, అదే డెవలప్ చేయలేదు, మళ్ళీ తీసుకుని ఇది ఏం డెవలప్ చేయాలి, అది చేయండి మళ్ళీ తీసుకుని అని రైతులు చెప్తున్నారు. అదే అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు అంత అవసరం ఉంది. గన్నవరంలో కూడా స్థలాలు తీసుకున్నారు కదా, అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడే కడతాం అన్న. గన్నవరం ఎంత దగ్గర 20 కిలోమీటర్లు అండి, విజయవాడ నుంచి 20 కిలోమీటర్లు అండి. ఆయన ఏంటంటే తీసుకొని ల్యాండ్ పూలింగ్ తీసుకొని అన్ని ట్రైన్ అని అవి చేస్తానని ఉండడు. రైతులు ఏమంటాడంటే ముందు అది తీసుకోమనండి, ముందు అది డెవలప్ చేశారు. 33,000 ఎకరాలు చిల్లర తీసుకున్నారు కదా, అది డెవలప్ చేసేసి తీసుకోండి, ఇది తీసుకుని అది తీసుకుని రైతులు వాళ్ళు ఎవరన్నా అయోమయాలు ఉన్నారు రైతులు. ఇదే విషయం చూస్తే సార్ కేంద్రం మొట్టికాయలు వేసి పంపించింది. 2014 నుంచి అమరావతిని అమరావతిగా చూడాలి అని చెప్పి వాళ్ళు పార్లమెంట్లో చట్టబద్ధత అడిగారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఉమ్మడి రాజధాని ఉండగా రాత్రి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి కుదరదు, 2024 జూన్ తర్వాత అయితే కుదిరిద్ది అంటారు. ఏండి మళ్ళీ అర్థం అవ్వాలి నాకు. ఏదైతే రాజధానికి చట్టభద్రత గెజిట్ లో నోటిఫికేషన్ పాస్ చేస్తే పార్లమెంట్లో బిల్ పాస్ అయింది కదా, దాని గురించి అది పార్లమెంట్లో గడిచి ఇక్కడ పక్క వాళ్ళంటే ఇది రాజధాని ఇది మామూలుగా టెంపరవరీ కదా, పర్మనెంట్గా గడిచి నోటీస్ పెడతామని అంటున్నారు, కేంద్రాన్ని అడుగుతున్నారు. ఇంకా పెట్టలేదు కదండి, అది ఇంకా పెట్టి అది చట్టభద్రత చేస్తే ఒక రాజధాని అనేది ప్రపంచ పట్టణంలో పెట్టచ్చు. రియల్ ఎస్టేట్ అడిగిన వాళ్ళు చూసిన వాళ్ళే తప్ప కొన్నోళ్ళు లేరు అంటున్నారు. రియల్ ఎస్టేట్ ఏం లేదండి. రియల్ ఎస్టేట్ టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం వస్తే రియల్ ఎస్టేట్ బాగా పెరుగుద్ది అని అనుకున్నాను.
రియల్ ఎస్టేట్ ఏం లేదండి, చాలా కొనే వాళ్ళు లేరు, ఏం లేరండి. అమరావతిలో ఒక భ్రాంతి ఉంది. ఒకవేళ నిజంగా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసుకున్న ప్రైవేట్ రంగం వాళ్ళు రేపు ల్యాండ్ పూలింగ్లో పోద్దేమో భయంగా ఉన్నారు. అంతే అండి, వచ్చి కొంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, తీసుకుంటే ల్యాండ్ పూలింగ్లో వెళ్ళిపోద్దామని భయపడుతున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా కొనటం లేదండి. రియల్ ఎస్టేట్ ఏం లేదండి, చాలా స్టమ్ముగా బాగా దిమ్ముగా ఉన్నదండి. ఫైనల్ క్వశ్చన్ చూస్తే రైతుల పరిస్థితే బాగాలేదు. కళ్ళంలో గతంలో రైతు భరోసా కేంద్రాల్లో ఏదైతే ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు ఆ విధానంలోనే 1700 1800 పడిగిన బస్తా ఒడ్డు ఈ రోజు చూసుకుంటే 1250 1200 పైన తప్ప 1700కి రీచ్ అవ్వలేదు. అది కూడా తేమ శాతం ఎక్కువ ఉందని, తరుగు ఎక్కువ ఉందని దళారీలు మళ్ళీ వచ్చారు. ఎలా ఉంది? నెంబర్ 1 క్వశ్చన్ అడిగారండి మీరు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీలో నా విషయమే. కందులు అప్పుడు వచ్చేసి కింట వచ్చేసి 10,000 ఉండేదండి. నేను మొన్న కందులు నాకు పడినప్పుడు 10 క్వింటాలు అయితే కింట వచ్చేసి 6,500కి అమ్ముకున్నానండి. చాలా రైతులకు కూడా గిట్టుబాటు లేదండి. పత్తి వచ్చేసి 7,500 ఉందండి కింట వచ్చేసి మొన్న 4,500కి అడిగారండి కింట. అది లాస్ ఏనండి. రైతు పరిస్థితి ఏంటి సార్? మోందా తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత మరొక తుఫాన్ దెబ్బ. ఈ తుఫానులతో నష్టపరిహారం చేపడితేనేమో ఆ పంట మిగిలిన నష్టం చేసిన పంటని ఏదైతే నోటిఫై చేసి మిగతా మిగిలిందంటే కొనడానికి కుదరదంట. ఇదేంటి కొత్త విధానం? గవర్నమెంట్ కొనదంటున్నారు. గవర్నమెంట్ తడిసిన ధాన్యం కొనలేదండి. పోయినసారి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపిలు ఉన్నప్పుడు ధాన్యం కొన్నా కొన్నదండి ధాన్యం. ఆర్బీఐ అసలు కొనరండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడంటే కొనటము అది దిగ్గోయటము అలా చేస్తున్నారండి. సరిగా గిట్టుబాటు ధర ఉండటం లేదు. మిర్చికి కూడా పోయినసారి వచ్చేసి చాలా 22,000 20,000 కింట వచ్చి ఉందండి. మొన్న ఎంత 10,000కు 8,000 9,000 12,000 అలా ఉందండి కింట వచ్చేసి. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే అండి. రైతులకు సంబంధించి ఎలా ఉంది పరిస్థితి ఏంటి ఇప్పుడు? రైతులు ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా నష్టము రైతులకు. పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు లేక, వచ్చిన ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతుదే. మరి ఇది అండి 15 ఏళ్ళ సమయం ఇవ్వండి నేను అన్నీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. 2 విషయాల్లోనూ ముందుకు రాలి. ప్రైవేటీకరణ విషయంలో ముందుకు రాలేదు, జోజీనగర్ విషయంలోనూ ముందుకు రాలేదు. గతంలో తాట తీస్తానన్న వ్యక్తి ఏమైపోయారు? ఉప ముఖ్యమంత్రి కదా, ఒకసారి పరామర్శిస్తే ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు అది సీఎం గారు చంద్రబాబు గారు ఏం చెప్తే చేస్తుంటాడండి ఆయన. అది ఆయన మద్దతు కానీ ఆయన గురించి మనం మళ్ళీ ఏం మాట్లాడతాం. జగన్ గారు మళ్ళీ జనవరి అనంతరం బస్సు యాత్ర ప్లాన్ చేస్తున్నారు సార్. నియోజకవర్గాల పర్యటనతో పాటు ఏదైతే పాతగా ఎవరైతే ఇన్యాక్టివ్గా ఓడిపోయి ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు మరొకసారి బలోపేతం చేస్తా అంటున్నారు. 2029 ఎలా ఉండదు? పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే బస్సు యాత్ర చేసి జనం బ్రహ్మరథం పడతారండి. బ్రహ్మరథం పడతారు బ్రహ్మాండంగా. ఆయనకి 2029లో సీఎం అవుతాడు, గెలుస్తాడు, అమ్మకం గెలుస్తాడు. అది ఇదండి.